అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. ఇప్పటికే 6 అభ్యర్థులను ప్రకటించిన సేనాని మిగిలిన అభ్యర్థుల పేర్లను కసరత్తు చేశారు. ఇవాళ పార్టీ కార్యాలయమే వేదికగా అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. పార్టీ అధినేత కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇవాళ క్లారిటీ రానుంది. పొత్తులో భాగంగా జనసేనకు 21 సీట్లను కేటాయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. యామిని మనం చూసినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈరోజైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకు కూడా జనసేన పార్టీకి సంబంధించి 21 సీట్లకు సంబంధించి 6 సీట్లను అనౌన్స్ చేశారు. మిగిలిన 15 సీట్లపై కూడా ఈరోజు ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కరితోటి మాట్లాడినటువంటి పరిస్థితి, నియోజకవర్గ స్థితిగతులపైన గెలుపు అంటే 98% స్ట్రైక్ రేట్ ఉన్నవారు మాత్రమే టికెట్ తీసుకుంటామని చెప్పినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టుగానే ఆ యొక్క కసరత్తును అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి. దాన్ని మరికొద్దిసేపట్లోనే ప్రకటన చేయనట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ యొక్క సీట్లను అయితే ఆయన ప్రకటిస్తారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యంలో ముందుకెళ్లేందుకు, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు పవన్ కళ్యాణ్ అయితే 3 పార్టీలు కలిసేందుకు అయితే చాలా కృషి చేసి చివరికి కొన్ని సీట్లను కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి. 24 సీట్లను ఆయన ప్రకటించినప్పుడు మరలా 3 సీట్లను బీజేపీకి త్యాగం చేసినటువంటి పరిస్థితి. 3 ఎంపీల్లో పోటీ చేస్తానని చివరికి 2 ఎంపీలకి 1 ఎంపీని కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి. ఇవన్నింటినీ కూడా తట్టుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజైతే తుది జాబితాను అయితే రిలీజ్ చేయబోతా ఉన్నారు. తుది జాబితాలో ముఖ్యంగా మనం చూసినట్లయితే సామాజిక వర్గాల వారీగా కానివ్వండి, ఇతర అంశాలన్నింటినీ కూడా అంటే జనసేన భావజాలం కలిగినటువంటి వ్యక్తులని, జనానికి మేలు చేయగలిగే వ్యక్తులని, పార్టీ ఏదైతే కోరుకుంటుందో ఆ సిద్ధాంతాలని ప్రజలకు తీసుకెళ్ళగలిగే వ్యక్తుల్ని, సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తుల్ని, సేవ చేయడంలో ముందుండగలిగేటటువంటి వ్యక్తుల్ని, ఇలాంటి వారందరినీ కూడా ఆయన ఏరినట్టుగా కూడా తెలుస్తోంది. ఎక్కడా కూడా రెండో కమిట్మెంట్ లేకుండా అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా సరే అధికారంలోకి వచ్చిన విధంగా ముందుకెళ్ళేటప్పుడు కానివ్వండి, జంప్ అయ్యే వ్యక్తులను అయితే నేను ముందుగా తీసుకోనంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. నమ్మించి మోసం చేసేవారికి ఎటువంటి అవకాశాలు ఉండవంటూ కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి వాటన్నింటినీ కూడా బ్యారేజ్ వేసుకుంటూ ఏదైతే జనసేన పార్టీకి టికెట్లు ఇచ్చే అంశంలో ప్రతి ఒక్క అంశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కానివ్వండి, బాహ్య జీవితం కానివ్వండి, మొత్తం అంతా కూడా ఆయన దగ్గర నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే అభ్యర్థిని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అక్కడక్కడ కూడా నియోజకవర్గాల వారీగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు అయితే తక్కువ సీట్లు తీసుకున్నారని కొంత ఆవేదనకి గురైనప్పటికీ కూడా మరలా ఆ యొక్క జన సైనికులందరూ కూడా పవన్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటాడు. కాబట్టి పవన్ నిర్ణయం అంటే నడవాలంటూ కూడా వాళ్ళందరూ భావిస్తున్నట్టుగా కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయానికైనా సరే 98 స్ట్రైక్ % ఉన్నటువంటి అభ్యర్థులను తీసుకుంటారు. కాబట్టి అభ్యర్థులను గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టడమే మన ధ్యేయంగా ఉండాలంటూ కూడా అటు జనసైనికులు భావిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈరోజు అయితే మాత్రం జనసేన పార్టీకి సంబంధించినటువంటి 15 మంది అంటే ఇంకా మిగిలినటువంటి 15 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 2 పార్లమెంట్ అభ్యర్థుల జాబితానైతే మాత్రం ఈరోజు రిలీజ్ చేయనున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేసేటటువంటి ఈ ప్రకటన కోసం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. యామిని. రైట్, థ్యాంక్ యూ.